సో హాయ్ దోస్తులు, మేమైతే మేడారం స్టార్ట్ అయినాం. మనం అందరం అయితే అక్కడ కలుద్దాం. చలో వీళ్ళేంది ఇట్లా తూలుతాన్లు అని అనుకుంటారు. మీరైతే ఇవి అయితే మా ఊరి దేవతలు. మేము ఎక్కడికి వెళ్ళినా గానీ మమ్మల్ని అయితే ఆశీర్వదించి పంపుతాయి. క్షేమంగా పోయి క్షేమంగా రావాలని. మా చిన్న భవన్ అయితే మా దోస్తు గానికి బ్యాగ్ ఇస్తాడు. వీళ్ళందరూ అయితే మాతో వచ్చేటోళ్ళు. మేము ట్రాక్టర్ అయితే రెడీ చేసుకున్నాం, అలా సామాన్లు అయితే పెట్టినాం. ఇక మా భవన్ అయితే బండి స్టార్ట్ చేసిండు. పక్క పంటుండి మా రాకేష్ అన్న అయితే సైగా చేస్తాడు. మేము దొడ్డికి వచ్చినామనండి. మా రాకేష్ అన్న అయితే ఉత్త పుణ్యానికి మొన్ననైతే ట్రాక్టర్ కొన్నాడు. ఆ ట్రాక్టర్ వేసుకొని అయితే మేము పోతాం. మేమైతే ఊరు దాటిన తర్వాత బండి ఆపుకుందామని అయితే పోతున్నాం. మా భావన అయితే బండి సైడ్ కి పెడతానని అయితే సైగా చేస్తాడు. బండి అయితే సైడ్ కు పెట్టేసి మా ఊరు దాటిన తర్వాతనైతే దేవుడు ఉంటాడు. మేమైతే ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా గానీ దేవుని కాడికి పోయి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టి పోతాం. చూసిరుగా మా వాళ్ళందరూ అయితే నడుచుకుంటూ పోతాండు. ఇగో మా దేవుడు చూసిరుగా మా ఊరి దేవుడు. మా ఊరి దేవుడు అయితే స్వయంగా భూమి నుంచి అయితే వెలిసిండు. మా ఊరోళ్ళు అయితే అందరూ అయితే కొబ్బరికాయలు కొడతారు. మా అత్తమ్మ ఇట్లా అందరూ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే అంతసేపు అయితే మేమైతే రోడ్డు మీద చిల్లర లెక్కలు చేసినాం. ఫోటో అసలు వీడియో ఆన్ చేసిన ఎంబడే కథం. ఒకడు ప్యాంట్ చదువుకుంటాడు, ఒకడు అంగి చదువుకుంటాడు, అంత గాయ చేస్తారు. ఇక నేనైతే బండి నడుపుదామని అయితే కూకున్న బండి మీద. ఇక మా భావన అయితే దెంగి అని అన్నాడు. నేనైతే అవ్వ ఎంతో నడుపుదాం ట్రాక్టర్ అని నేను అనుకున్నా. కానీ దెంగి అన్న వాళ్ళ చక్కగా సైడ్ కూకున్నా, నా కలర్ కళ్ళద్దాలు వేసుకొని. ఇక మన బండి అయితే స్టార్ట్ అయింది. ఇక చలో మేడారం. చూసిరుగా మన బండికి అయితే బండి పాట లేదైతే బండి అసలు ఎటు కదలది. మేమైతే బంకు లాగినాం, డీజిల్ కొట్టించుకుంటున్నాం. ఇక మన బంక్ అయితే మా ఊరు నుంచి వెళ్ళి 5 కిలోమీటర్ల దూరం ఉంటది. దౌతిపల్లి అనే విలేజ్ లో అయితే బంక్ ఉంటది. మా అత్తమ్మ మీద మాట్లాడుతుందట ఇనూరి. నేను ఇంత అయితే తాగుతా, అక్కడ పోయినాక నడి మధ్యలో పోయినాక సమ్మక తల్లి ఎక్కుతాను. ఏదైనా ముచ్చట ఒక్కొక్క మూతడు వీళ్ళందరికీ దాగిపిస్తా కానీ నేను ఎక్కువ తాగుతా. ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు, ఈ మర్దలు వీళ్ళందరూ సగమే తాగుతా ఫ్రెండ్. మా వాళ్ళు అయితే ఇగో ఇట్లా తాడు కట్టిర్రు. అది కొంచెం ఉడక తాగి దానికి పిస పిస కట్టి ఊగి గుండు మీద పడుతుందో మేము అంతా కథలే కాపాడాలి. ఇక మాకు కాపాడాలి. ఏం లేదు మా బాబన్న కొంచెం తాగిన మా రాజు సమ్మకతలే కాపాడుకొని మాకు అక్కడికి తీసుకోవాలి. అలా మా జాగా కూడా ఆపిందట. రేవు అందరు బాయ్ చెప్పుర్రే. చూసిరుగా మా వాళ్ళు అందరూ అయితే గమ్మతిగా మాట్లాడతారు. బంకులను అయితే డీజిల్ కొట్టించుకున్నాం. ఇక మా బండి అయితే బండి తీసిండు, మెయిన్ రోడ్ కి అయితే ఎక్కుతాను. ఇంకో బంక్ ఉంటది ముంగట. ఆ బంక్ కాడ ఆగకపోతే మా బండే జరగది. ఆ బంక్ ఏంటిదో నేను చూపెడతా పారి. ఇంకో బంక్ వచ్చింది చూసిరుగా. ఇక తీర్థం తీసుకుంటే అందుకైతే పోతానం. ఇక అటు ఈ రూట్ లోనైతే ఎక్కడనైతే వాయిన్స్ ఉండదు. ఇది ఒక్కటే యామన్పల్లి వాయిన్స్. మా బావుల దోస్తు అయితే కలిసిండు. ఇక అరే చూపెట్టకరా నాకు సిగ్గు అవుతుంది అని అంటాడు. తీర్థం కొనుకొచ్చుకున్నాడు. ఇగో ఈడైతే మా బంటి అడి పాంజి లెక్క బలిసిండు. ఇంత అంత లేడు గాని మా బావుల దోస్తే. కొనుడు అయిపోయింది, పోతున్నాం. సో మళ్ళనైతే మా బంటి అయితే బండి స్టార్ట్ చేసిండు, పోతున్నాం. ఇక మళ్ళా అటు ముంగట వైన్స్ ఉండదు ఏముండదు. మళ్ళీ అక్కడ కొంటే బాగా రేట్లని అందరు అయితే ఇక్కడనే అవి కొనుక్కుంటారు మందు. ఇక నేను తీర్థం తీసుకుంటారన్న వాళ్ళే తీర్థం అని అంటే ఇక్కడనే తాగుతారని అనుకున్నారు. అక్కడికి పోయి తాగుతాందుకు ఇక్కడనే మందు కొనుక్కొని పోతాను. ఇక అగో మా రాకేష్ అన్నకైతే దొడ్డి కత్తాంది కావచ్చు, ఏళ్ళు చూపెడతాడు. అగో ఇంతలోనే ఫ్యాన్స్ అయితే కలిసిర్రు. ఇక మన ఫ్యాన్స్ కలిసిర్రు, ఇక ఫోటోలు దిగిర్రు. ఓకే రైట్ అన్న అని అన్నారు. ఇక మేము కూడా పోతున్నాం. చలో అగో చూసిరా మా సోకులు ఎట్లున్నాయో. ఇగో మా మందన అయితే చక్కగా ఊకున్నది. ఆగో మా అత్తమ్మ మళ్ళా మందు చూపెడతాంది. మా వాళ్ళు అయితే ఫుల్ జోసులు ఉంటారు.
ఇక మా బండి అయితే ఒక్క కాడ ఆగుతలేదు. అగో తొక్కుతాండు మొత్తం బండిని. కొత్త బండి మా రాకేష్ అన్న మొన్ననే కొన్నాడంటే దాన్ని చంపుతాండు. మా అత్తమ్మనైతే మందు బాటిల్ చూపెట్టిన వాళ్ళ మందు అవుతుందని అనుకున్నారు. తప్పుగా అనుకోకుర్రి. మా అత్తమ్మనైతే మందు తాగదు, ఏం తాగది. మా మామ తాగింది. మేము ఇక్కడ ఎందుకు ఆగినామనంటే మేము కొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళేసరికి గుడిసి అటు ఇటు ఊగుతాంది. కొద్దిగా తాడు లూజ్ అయింది. ఈ తాడైతే కట్టుకొని పోదామన్నట్టు ఆగినాం. నేనైతే కొద్దిగా తీట లెక్కలు చేసిన వాళ్ళ దెంగులు దెంగిర్రు. ఇక చక్కగా కూకున్నా. మేమైతే స్టార్ట్ అయినాం. మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. అప్పుడు అయితే చిన్న కచ్చ రోడ్ ఉండేనాట. బాగా ఇబ్బంది పడుకుంటూ పోయేది వెహికల్స్ అయితే. ఇక ఇప్పుడైతే హైవే వేసిర్రు. ఇక నాన్ స్టాప్ వెళ్ళిపోతారు. కొద్దిగా అటు ఇటు ఓవర్టేక్లు కొట్టుకుంటూనైతే ఓకుర్రి. చానా అంటే చానా పనులు యాక్సిడెంట్ అయినాయి మొన్నటి దాకా. ఇప్పుడైతే ఏం లేవు, అన్నీ అయితే క్లియర్ చేసిర్రు. మీరైతే నిమ్మలంగా పోర్రి. ఎట్టు పోయినా గానీ జాతర ఒక్క కాడికే కాదు, ఎట్టు పోయినా గానీ నిమ్మలంగానైతే పోర్రి, పోయి రార్రి. ఇక మేమైతే నిమ్మలంగా పోతాం. ఇక మా బండికి అయితే ఇక బాక్స్ లేని నడవది. ఇక బాక్సెస్ అప్పుడు ఎందుకని ఇక బంద్ చేపించిన. ఇక కొద్దిగా ముఖం బంటి కంటే కోతి లెక్క పెట్టిండు. ఇక మెల్లగానైతే పోతానం మేమైతే. సో ఇదైతే పెగడపల్లి సర్కిల్. మేము పెగడపల్లి ఊరు అయితే దాటుతాం. లెఫ్ట్ సైడ్ ఆటోలు అయితే చూసిరుగా. మీరైతే రోడ్ మొత్తం దించి పెట్టుకోరి, లేకపోతే దగ్గర దగ్గర పార్కింగ్లు పెట్టిరు. ఆ పార్కింగ్ లలో పెట్టుకోరి, అట్లా రోడ్ల మీద పెట్టకుర్రి. చాలా అంటే చాలా యాక్సిడెంట్లు అయినాయి మొన్నటి దాకా. ఇక మా బావనైతే పాటలు బంద్ చేసిన నేను. ఇక ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అయితే బండి తొక్కుతాండి. ఇక అయ్యో పెగడపల్లి దాటిన తర్వాత ఆంజనేయపల్లి విలేజ్ చూసిరుగా. టర్నింగ్ ఎట్లున్నదో చాలా దగ్గర ఉన్నది. చూసుకొని పోండి అందరైతే. ఇక అవతలేడు మావోడైతే. ముంగట బండోడైతే మొత్తం ఇక నాదే రోడ్ అన్నట్టు ఒక సైడ్ ఇత్తలేడు, పోతాండు. అట్లా పోకటి ఎందుకో ఏమో, నిమ్మలంగా పోతే కాదు కావచ్చు. ఇక ఈ ఊరోళ్ళు అయితే మొత్తం బండి మొత్తం రెడీ చేసిర్రు పోతాందుకు, జాతర పోతాందుకు. ఇక ముంగట బండి అయినా అయితే ఒక మొత్తం అటన్న పోతాను, లేకపోతే ఒక మొత్తం ఇట అన్నస్తాను. మొత్తానికి సైడ్ ఇస్తలేడు. మరి ఆయనకి ఏమనిపిస్తుందో ఏమో. ఎవరైనా స్టార్ట్ అయిన కానీ నుంచి చూస్తానో, ఇది ముంగడి తిరుగుతానో వెనక తిరుగుతానో ఏం అర్థం అయితే ఇది. కామెంట్ చేయరి. ఇప్పటిదాకా అయితే కొన్ని ఊర్లు దాటినాం మనం. ఊర్లగూడెం, పదరవలగూడెం, కొత్తరవలగూడెం, కాంపల్లి, సింగారం ఈ ఊర్లో అయితే దాటినాం మనం. కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఆపుకుందామని పోతున్నాం. ఎందుకంటే అటు కట్టెలు దొరికే మేడారాన ఈ మొత్తం జంగలే, ఒక 5-6 కిలోమీటర్లు మొత్తం జంగలే ఉంటది కాబట్టి ఇళ్ళనే కట్టెలు తీసుకొని అయితే పోవాలి వంట చేసుకోవడానికి. చలో ముందుకు పోయినాక ఆపుకుందాం. బాబు చెప్పిన నేను బండి ఆపుకొని ముందుకు పోయినాక
చూసిరుగా బండి అయితే పక్కకు పెట్టేసినాం. లోపలికి పోయి అయితే ఎండిపోయిన కట్టెలు తీసుకొచ్చుకోవాలి వంటడానికి. అక్కడ మేము ఒక్కరమని కాదు, చాలా బండ్లు అయితే ఆగినాయి కట్టెలు తీసుకోనికి. మా చిన్న భావన అయితే దంచుతాడు. ఈయన ఎప్పటికి తినుకుంటుండే తిండిపోతూ. మా వాళ్ళందరూ అయితే తిన్నామని అయితే అన్ని బ్యాగులు గిట్ల అన్ని కిందికి దించుతారు. మళ్ళీ లాంగ్ పోవాలన్నా నాకు సబ్స్క్రైబ్ చేయండి అని మొత్తుకుంటాను. ఓమో చాలా బండ్లు పోతానే. ఇక మేము అందరం అయితే లోపలికి వచ్చినాం కట్టెలు తీసుకున్నాం అని. మా బండి అయితే ముంగట పోతాను. చుట్టుపక్కల కట్టెలన్నీ అయితే అయిపోయినాయి. ఎక్కడ లేవు ఎండిపోయిన కట్టెలు. కొద్దిగా లోపలికి పోయి తీసుకురావాలని తీసుకొచ్చుకోవాలని అయితే లోపలికి పోతాను. మేమైతే కొన్ని అయితే దొరికినాయి కట్టెలు. మా వాడు చూసి వచ్చిండు. నేను పుష్పరాజు అయిపోయినా. సో మేమైతే జంగల నుంచి అయితే కట్టెలు తీసుకొని వచ్చి రోడ్ సైడ్కి వేసి నేనైతే చిన్న కట్టెలు భుజం మీద వేసుకున్న, పెద్ద కట్టెలు అయితే ఎయిటింగ్ చేసుకున్నాను. అయితే నేను నడుచుకుంటూ వచ్చిన. ఇక మా వాళ్ళ దగ్గరికి వచ్చి నేను కొద్దిగా ఎయిటింగ్ చేసిన. చెప్పిన వాళ్ళ మా బావ అక్కడ ఉంటే తీసుకొని వచ్చిన. ఇక మళ్ళీ మా వాళ్ళతో లోపలికి కట్టెలు తీసుకురానికి పోతాడు. ఆడ మా పెదవాపు అయితే తింటాను. ఇక తర్వాత వచ్చి ఇక ఆకలైన మా అన్నయ్య పాటు చూడు ఎట్లా పండ్లు లెక్క తింటారు. మా వాళ్ళు అయితే అందరూ అయితే తింటారు. వచ్చి మా బావ కూడా తింటాడు. ఇప్పుడు బంటి ఇద్దరు అన్నదమ్ములు దొంగలే ఇక ఈ మనోడే డాక్టర్ ఇగో మా మేనేజర్, టీవీఎస్ మేనేజర్. టైర్లు ఉన్నాయా లేవా? మేమైతే తిన్నాం, బయలుదేరినాం. కట్టెలు కూడా మనం ప్యాక్ చేసుకున్నాం. ముందైతే వచ్చే ఊరు ఏంటంటే కాలువపల్లి. రోడ్డు కూడా మేయలేదు సరిగ్గా. రోడ్డు కచ్చ రోడే ఉన్నది, చిన్న రోడ్డు, సింగిల్ రోడ్డు. చూసుకొని పోవాలి. అయినా కానీ చూసుకొని పోకుండానైతే జొమ్మ అమ్ముకపోతారు. ఇక మనం కాలువపల్లి అయితే ఎంట్రీ అయినాం. నిమ్మలంగా పోరి కొద్దిగా. రైట్ సైడ్ కు ఒక రోడ్ ఉన్నది, లెఫ్ట్ సైడ్ కు ఒక రోడ్ ఉన్నది. ఆ రైట్ సైడ్ రోడ్ కు చాలా ట్రాఫిక్ ఉన్నది. అయితే పోలీస్ సార్లు ఇటు నుంచి పంపిస్తారు, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి. సో మనం అయితే ఊర్ల నుంచి వెళ్ళిపోతున్నాం కదా. ఊరు దాటిన తర్వాత అయితే మొత్తం జంగలే ఉంటది. ఒక్కలున్న వాళ్ళే అటు టూపడం వల్ల తాడైతే తెగిపోయింది. వెనకనైతే చాలా పనులు వస్తానే. ఎక్కడ ఆపుకొని కట్టుకునే సిచ్యువేషన్ లేదు. కొద్దిగా ముందుకు పోయినాకనైతే జంగల్ రోడ్ ఉంటది. ఆ జంగల్ రోడ్ కొద్దిగా పెద్దగా ఉన్నది. సైడ్ కి పెట్టేసుకొని అయితే కట్టుకుంటాం. వెనకనైతే చాలా పనులు వస్తానే. సో తాడైతే కట్టుకున్నాం. కొద్ది దూరం అయితే మట్టి రోడ్ ఉంటది. తర్వాత డాంబర్ రోడ్ అయితే వేసిర్రు. దూరం పోకటితోటే ట్రాఫిక్ అయితే ఉన్నది. ఆ ట్రాఫిక్ లోనే వెయిట్ చేసినాం ఒక గంట సేపు. ఈ నుంచి అయితే 5 కిలోమీటర్స్ ఉంటది మేడారం. ఈ ట్రాఫిక్ లోనే అయితే చాలా మంది, అంటే చాలా మంది మా ఫ్యాన్స్ అయితే కలిసిర్రు. ఫోటోలు దిగిర్రు, ఎగిరిర్రు, గమ్మత్ చేసిర్రు. చూసిరిగా ఎంత దిగబడుతుందో. టైర్లు చూడరు ఎంత లోతు పోతున్నాయో. అందుకని మేము ప్రతిసారి ట్రాక్టర్ వేసుకొని వస్తాం. ట్రాక్టర్ అయితేనే వెళ్తుందని.
ఇక కార్లు గిట్లా ఏది ఉంటే కథం ఇక ఆసామి అందులోనే కూకుంటే అటు పోకడం పోలేవు. వీళ్ళైతే నా దోస్తులు చుట్టుపక్కల మొత్తం ఉరుములు ఉరుముతాంది మేము డెక్కు పెడితే. మా బావకైతే అందరు నమస్తే పెడతారు. మా బావకేమో దొడ్డి కత్తాందాడ. ఎవనికి చెప్పుకుంటాడు మా బావ బాధ. అటు ఇటు ఎటు చూసినా మందే ఉన్నారు. ఇగో ఇటు సైడ్ ఏమో ఈ అన్న గిట్లనైతే వచ్చిర్రు. అలా చూపెడితే చూడు ఇగో అన్న గిట్లనైతే వచ్చిర్రు. అన్న ఏమంటానంటే నువ్వు బండి ముంగడికి జరపదు, నేను బండి ముంగడ కూకుంటాను, నువ్వేం చేస్తావో చూస్తా అన్నాడు. ఇక ఇటేమో ఇటు అన్న గిట్ల పిలుస్తారు. చాలా మంది అంటే చాలా మంది గుర్తుపట్టిరు నన్ను. బాగా అంటే బాగా మంది గుర్తుపట్టిరు. ఓ చూసిరుగా ఎటు చూసినా మొత్తం ట్రాఫిక్, ఎక్కడెక్కడ బండ్లన్నీ ఆగిపోయినాయి. ఘోరం అంటే ఘోరం ఉన్న సిచ్యువేషన్. ఎటు చూడని మొత్తం నా ఫ్యాన్సే. ఎటు చూడాలన్నా కూడా నాకు అర్థమైతే లేదు. ఇంత పెద్ద నాకు ఫేమ్ తెప్పించింది ఎవరంటే అది మా బావనే. మా బావ లేనిదే నేను లేనే లేను. కానీ ఈ రోజు నేను ఇట్లా మేడారాన్ని వచ్చి ఇంతమందిని నేను కలుతానని అనుకోలేదు. ఇంతమంది నన్ను చూస్తారని కూడా వాళ్ళు. సో చూస్తున్నారు కదా, మొత్తం అంటే ఎటు చూసినా మొత్తం ట్రాఫికే ఉన్నది. ఎటు చూడని మొత్తం ట్రాఫికే ఉన్నది. మేము పెట్టినాం మా లారీలోకి వెళ్ళి సబూపర్ తీసుకొని వచ్చి మా ట్రాక్టర్ కి ఫిట్ చేసినాం. ఎటు చూడని పిచ్చి మంది మాకు ఎగురుతారు, దునుకుతారు, అన్ని చేస్తారు. మేమైతే అటు ఇటు ఎటు వీడియో తీయలేకపోతాను. ఎటు చూసినా మా ఫ్యాన్సే కలుతారు. అందరు బాగా చెప్తారు. అందరికైతే సారీ. నేను కొంతమందిని అయితే నేను కొంతమంది తోటి నేను మాట్లాడలేకపోయినా ఐఎమ్ సారీ. పార్ట్ 2 వీడియో మేము ఎక్కడ ఆగినాం, ఎక్కడ తిన్నాం అన్నది అన్ని చూపెడతా. ఎట్లా తిరిగినాం అన్నది కూడా అన్ని చూపెడతా. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 వీడియో అయితే ఉంటది యూట్యూబ్ లా. ఇది కూడా యూట్యూబ్ లో ఉంటది. మన యూట్యూబ్ నేమ్ తెలుసు కదా, లడ్డు 0009 ఫన్ వీడియోస్ అని ఉంటది. అందరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదంతానైతే చూసిరుగా మొత్తం ట్రాఫిక్ ఉన్నది. ఇగో ఇక్కడ నుంచి అయితే మమ్మల్ని అయితే లెఫ్ట్ కు పంపిస్తారు. లెఫ్ట్ కి అయితే తిరిగినాం మేము. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉన్నాయి. అక్కడనైతే చాలా బండ్లు అంటే చాలా బండ్లు దిగబడ్డాయి. మేము అన్నిటినైతే గుంజినాం. అందరికైతే హెల్ప్ చేసినాం. సరే ఉంటాను. ఓకే రైట్ దోస్తులు, డే 2 లో కలుసుకుందాం. బాయ్.